హలో అండి, వెల్కమ్ టు ఐషి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు, ఆ బాక్స్లో ఏముంది అనేది మీ అందరికీ కూడా చూపిస్తాను. ఈరోజు నేను ఆర్డర్ పెట్టి 1 వీక్ అయిందనమాట. సో దాని రివ్యూ మీ అందరికీ షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. సో నేను యూజ్ చేశాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది, ఎలా యూజ్ అయినాయి అనేది నేను అందరికీ కూడా చెప్తాను. సో ఈ వీడియో ఇప్పుడు చేయడం ఏంటంటే చూసి ఎలా ఉందో అప్పుడు చెప్పచ్చు కదా అని నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బాక్స్లో ఏముందో చూసేద్దాం. సో ఇదే అనమాట బాక్స్. అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో నేను ఇది కాంబో లాగా తీసుకున్నాను అనమాట. మెయిన్గా నేను తీసుకున్నది ఈ బాక్స్ అయితే బేకింగ్ కోసం. కేక్స్ ఎక్కువ ఈ మధ్యలో కేక్ ఇంకా ఐస్ క్రీమ్స్ బాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంట్లో. సమ్మర్ కదా, సో మనం బయట నుంచి ఐస్ క్రీమ్స్ కొనుక్కునే కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను. సో అలానే కేక్స్ కూడా బాగా ఎక్కువ చేస్తున్నాను. రీసెంట్గా ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చిన్నది ఒక కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట, కూల్ కేక్. సో అలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కొన్ని ఐటమ్స్ అయితే కావాలి కదా. సో ఇంట్లో ఉన్న వాటితో అన్నీ చేసుకోలేము, వాటి కోసమని నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ అన్బాక్స్ అయితే చేసేసాను. మీ అందరి కోసం మళ్ళీ నేను ఇవన్నీ ఇందులో పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే ఈ స్పూన్ సెట్ అనమాట. మొత్తం చాలా స్పూన్స్ అయితే వచ్చినాయి. ఇందులో సైజెస్ ఉంటాయి. నేను యూట్యూబ్లో ఒక కుకింగ్ ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను. అందులో చూసి ఇవన్నీ కూడా బై చేశాను అనమాట. అంటే ఆవిడ ఇవన్నీ మెజర్మెంట్స్ చెప్పారు. సో దీనివల్ల మనకి క్లారిటీగా వస్తుంది అనమాట కేక్ అనేది. సో ఈ స్పూన్స్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు, మనకి కొలతలకి ఈజీగా ఉంటుంది, మన కేక్ కూడా పర్ఫెక్ట్గా రావడానికి. నెక్స్ట్ అయితే సో నేను ఇవి ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు, దేనికి నాకు తెలియదు కూడా. ఇవైతే అదే కేక్ షేప్ కోసం అనమాట. పైన మనం విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత షేప్ కోసం ఇవి యూజ్ చేస్తారు, డిజైన్స్ కోసం. ఇట్లా ఇవైతే ఒక 4 ఇచ్చారు, ఇలా ఒక 4 ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో ఇదేంటనే క్లారిటీ చూపిస్తా. మనం కేక్ పైన డిజైన్స్ వేసుకుంటాం కదా, సో ఆ కవర్ ఇంకా నాజిల్స్ అనమాట. డిఫరెంట్ నాజిల్స్ అయితే ఇచ్చారు, చాలా రకాలు ఉన్నాయి ఇందులో. ఇది ఎంత ప్రైస్ పడింది అనేది నేను లాస్ట్ వరకు చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇగోండి, చాలా నాజిల్స్ అయితే వచ్చినాయి, చాలా రకాలు ఇచ్చారు ఇందులో. మనకి ఏ డిజైన్ కావాలంటే అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు డిజైన్స్. ఇది కూడా నేను యూజ్ చేయలేదు, నేను మొన్న చేసింది బేసిక్ కేక్ అనమాట. నార్మల్ పైన ఏం డిజైన్ చేయకుండా జస్ట్ లవ్ సింబల్ వేసి చేశాను. షార్ట్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి. సో అంతే. నెక్స్ట్ అయితే ఇంకా ఒక స్పాచులా, ఇంకొక బ్రష్ కూడా ఇచ్చారు ఇందులో. ఇది కూడా మనకి కేక్ కి పైన నీట్ గా రావడం కోసం సైడ్స్ అవి. సో ఇది ఇంకా ఇదైతే మనకి తెలుసు కదా, మనకి ఇవన్నీ కూడా మనకి కేక్ డిజైనింగ్ కోసమే వాడేవి. అంటే ఇవి ఎక్కువ మనం వాడంలే, కానీ ఇది విప్పింగ్ క్రీమ్ అయ్యి అప్లై చేసుకోవడానికి డిఫరెంట్ నాజిల్స్ లో ఇట్లా షేప్స్ పెట్టుకోవడానికి కానీ సైడ్స్ ఏమైనా తీయడానికి ఎక్స్ట్రా క్రీమ్ ఉన్నప్పుడు తీయడానికి అనమాట. ఇవన్నీ ఇట్లా 3 ఇచ్చారు ఇవి. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ నేను పెట్టింది దీనికోసమే, మెయిన్గా పెట్టింది దీనికోసమే పెట్టాను. సో అవన్నీ కూడా కాంబో వచ్చినాయి అని చెప్పి అన్ని కలిపి పెట్టాను అనమాట. ఇది పెద్దది బాక్స్. కేక్ కింద పెట్టుకొని మనం ఎప్పుడైనా కేక్ తయారు చేసుకున్నప్పుడు కింద పెట్టుకునే స్టాండ్ అనమాట. ఇట్లా రోల్ అవుతుంది కదా, సో ఇది ఒకటి అనమాట. ప్లాస్టికే వచ్చింది, నార్మల్దే. ఇది బాగుంది, ఇట్లా మనకి పైన పెట్టుకొని మనం టాపింగ్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. సో ఇలా రోల్ చేసుకుని చేసుకోవడానికి. సో ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట నాకు. ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇవి కానీ ఇది కానీ ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఎంతకు వచ్చినాయి అనుకుంటున్నారు గెస్ చేయండి. సో చెప్పేస్తాను. దీంతో పాటు నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా, ఒక బ్లెండర్ కూడా ఆర్డర్ చేశానని.
సో బ్రాండ్ ఇదనమాట. నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, ఒక బ్లెండర్ అయితే ఆర్డర్ చేసుకున్నానని. సో మీ అందరు చూసే ఉంటారు అదైతే. దీని రివ్యూ అయితే నేను ఖచ్చితంగా 100కి 95 ఇస్తా. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తక్కువ ప్రైస్ లో మీరు ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి తక్కువ ప్రైస్ లో తీసుకొని అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది. చాలా బాగా యూజ్ అయింది. నేను చేస్తున్న కేక్స్ కి కానీ ఐస్ క్రీమ్స్ కి కానీ ఇది మెయిన్ అనమాట. అప్పుడే మనకి కేక్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ చాలా నీట్ గా వస్తున్నాయి. నేను డిఫరెన్స్ చూసాను, అంటే ఈ బ్లెండర్ లేకముందు నార్మల్ గా చేశాను, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే అర్థమైంది అనమాట. అంటే మనకి వచ్చే ఫ్లఫీనెస్ కానీ కేక్ చాలా బాగా యూజ్ అయింది. చాలా బాగుంది రివ్యూ అయితే. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. తీసుకోండి, మీరు ఎవరిని తీసుకోవాలనుకుంటే కనుక ఈ బ్రాండ్ ట్రై చేయండి. చాలా చిన్నగానే ఉంది. 2 నాజిల్స్ 2 టైప్స్ ఇచ్చారు ఇలాంటివి. ఇదొకటి, ఇంకొక టైప్ కూడా ఇచ్చారు. ఈ టైప్ కూడా ఇచ్చారు. ఇది దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాతో చెప్పండి. ఇన్ కేస్ ఏమైనా ప్రిపేర్ చేస్తే నేను యూజ్ చేస్తా. సో ఇవి కూడా ఇచ్చారు 2 టైప్స్. నాకు ఇందాక చూపించిన దాంట్లో కూడా స్పాచులా బ్రష్ ఇచ్చారని చెప్పాను కదా, ఇందులో కూడా మనకి ఫ్రీ ఇచ్చారనమాట. ఒక స్పాచులా, ఇంకా ఒక బ్రష్, ఆయిల్ అప్లై చేసుకునే బ్రష్ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో 2 అయిపోయినాయి అనమాట. ఏం చేస్తాం దాంతో, ఇంకా యూజ్ చేసేయడమే. సో ఇవన్నీ రివ్యూ 100% చాలా బాగున్నాయని చెప్తాను. ఇప్పుడు నాకు ఈ కాంబో సెట్ మొత్తం కూడా నాకు 500 పడింది. ఇంకా 500 బిలో 435 చేంజ్ ఎంతో పడింది అనమాట. నేను లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. 100% సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఇప్పుడే కేక్స్ ట్రై చేస్తున్నాము, మాకు రావట్లేదు సరిగ్గా అనుకుంటే కనుక బ్లెండర్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయమని చెప్తాను. ఇన్ కేస్ నేను ఇంకొక ఛానల్ ఒకటి ఫాలో అవుతానని చెప్పాను కదా, దాని పేరు వచ్చి MM బేక్స్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది యూట్యూబ్ లో. ఆ మేడం అయితే చాలా బాగా నేర్పిస్తారు కేక్స్. మీకు బిగినింగ్ నుంచి ఎప్పుడే మనకి ఇప్పుడు నాకు అంత రాదు కేక్స్ తయారు చేయడం అనేది. ఆవిడని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చి అబ్బా ఇంత ఈజీగా చేయొచ్చా అని ట్రై చేశాక అర్థమైందనమాట. మీరు ఎవరైనా కేక్స్ చేయాలన్నా ఐస్ క్రీమ్స్ చేయాలన్నా ఆవిడని ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేయాలనేది. సో ఇవన్నీ కూడా నేను అందులో చూసే సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను, ఆర్డర్ చేశాను. చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్ని కూడా. యూజ్ చేశాక మీ అందరికీ చెప్తున్నాను, అందుకోసమే. యూజ్ అవ్వలేని కొనుక్కొని వేస్ట్ కదా. సో ఇంట్లోనే కేక్స్ ట్రై చేసుకోవచ్చు. మనకి మంచిగా హెల్దీగా బయట నుంచి కొనుక్కున్న కెమికల్స్ అన్ని తినే కన్నా ఇంట్లోనే చేసుకోవడం బెటర్. సో లక్కీకి కూడా కేక్స్ అంటే చాలా ఇష్టం. సో అవన్నీ ఇంట్లోనే చేసి పెట్టడం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అది మన చేతులతో చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ అవి కూడా చాలా బాగా వచ్చాయి. నేను ఐస్ క్రీమ్ షార్ట్ అనేది ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ట్రై చేసి నాకు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. సో ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించినది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ బై చేయాలనుకుంటే లింక్ ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ కి వచ్చినాయి నాకైతే ఇవన్నీ కూడా. ఈ బ్లెండర్ ఇంకా ఈ సెట్ కలిపి ఒక 1000 రూపీస్ లో వచ్చేసాయి. బయట ఒక కేక్ కొనాలంటేనే మనకి కూల్ కేక్ హాఫ్ కేజీ 400 అట్లా అవుతుంది కదా. అదేదో ఇలానే చేసుకొని ఇంట్లోనే చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది, ఇంకా అలాగే హెల్దీగా కూడా ఉంటుంది కదా. సో మీ అందరు కూడా ఇలాంటి సెట్ ఏమైనా బై చేయాలనుకుంటే చేసేయండి. ఇంట్లోనే మీరే మీ చేతులతో చేసి మీ వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా, బాయ్.